నమస్కారం అండి. ఈ వీడియోలో మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని మొదటి శ్లోకం, దాని అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవద్గీత మొదలయ్యే ముందు శ్రీకృష్ణుడు మాట్లాడలేదు, అర్జునుడు కూడా మాట్లాడలేదు. మొదటగా అంధుడైన ధృతరాష్ట్రుడు మాట్లాడాడు. అందులో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. భగవద్గీత మొదటి శ్లోకం: ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవా మామకావా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అన్నాడు, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో కూడిన నా కుమారులు కౌరవులు మరియు పాండవులు ఏం చేస్తున్నారు సంజయ అని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఈ శ్లోకం ఎందుకు చాలా ప్రఖ్యాతం తెలుసా అండి? ఇది భగవద్గీత మొదటి శ్లోకం, కానీ ఇందులో మన జీవితానికి ఒక పెద్ద బోధ అనేది ఉంది. ధృతరాష్ట్రుడు అంటాడు, ధర్మక్షేత్రే అంటే అతనికి ధర్మం తెలుసు, కానీ వెంటనే అంటాడు మామకాహ్వా అంటే నా వాళ్ళు. ఇక్కడే పక్షపాతం మొదలైంది. ధర్మం తెలిసినా మమకారం మనల్ని అంధుణ్ణి చేస్తుంది. జీవితానికి సందేశం ఏంటంటే, ఇక్కడ మన జీవితంలో కూడా సత్యం తెలిసినా మన వాళ్ళ కోసం తప్పును సమర్థిస్తాం. ఇక్కడే భగవద్గీత మొదటి శ్లోకం మనకి చెబుతోంది, ధర్మం తెలిసినంత మాత్రాన సరిపోదు, దాన్ని ఆచరించే ధైర్యం ఉండాలి. ఇది కేవలం ఒక శ్లోకం కాదు, ఇది మనందరికీ ఒక అర్థం. భగవద్గీత మొదటి శ్లోకంతోనే మన లోపల అంధత్వాన్ని చూపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.